అసలు కంప్యూటర్ మీతో మాట్లాడుతుందా? అసలు కంప్యూటర్ మీతో మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ పైథాన్ మిమ్మల్ని వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతుంది. దానికి నేను రిప్లై కింద ప్రింట్ ఆఫ్ హాయ్ డబల్ కోట్స్లో హాయ్ నేమ్ అని ఇచ్చాను నేను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఆఫ్ వెల్కమ్ టు పైథాన్ అని చెప్పి రాసా. అసలు ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పి చెక్ చేద్దాం. అవుట్పుట్లో మనకి ఇక్కడ చూసినట్టయితే వాట్స్ యువర్ నేమ్ అని చెప్పి అడుగుతుంది. అంటే అక్కడ నా పేరు చైతన్య కాబట్టి చైతు అని చెప్పి రిప్లై ఇచ్చి ఎంటర్ కొట్టా. సో ఇక్కడ ఏం చేసాం, మనం ఫస్ట్ మనల్ని వాట్స్ యువర్ నేమ్ అని చెప్పి క్వశ్చన్ అడిగింది, దానికి మనం రిప్లై ఇస్తాం. ఏమని? చైతు అని చెప్పి నా పేరు రిప్లై కింద ఇచ్చా. వావ్, పైథాన్ మీ పేరు గుర్తు పెట్టుకొని మీతో మాట్లాడుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇలాంటి ప్రోగ్రామ్స్ నుంచి గేమ్స్, ఏఐ, వెబ్సైట్స్ ఇంకా చాలా చేయొచ్చు. మీరు 7th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే తెలుగులో పైథాన్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ అని DM చేయండి. యూట్యూబ్లో నన్ను చూస్తున్నట్టయితే పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి.